ఏమండి మన రిబ్బన్ పకోడా రెడీ అయింది కదా. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. ఎంతో క్రిస్పీగా చూడండి, సౌండ్ వినపడుతుందా మీకు? సో నేను ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. మళ్ళీ ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని ఇది మనం ఆల్మోస్ట్ 1 month దాకా పెట్టుకోవచ్చండి. మనం కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటాము. ఎంత క్రిస్పీగా చూడండి. ఇలాంటి రిబ్బన్ పకోడా ఈ దీపావళికి మీరు కూడా చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా ఇవ్వండి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మన విజయ్ చేతి రుచుల్లో దీపావళి స్పెషల్ సిరీస్ చూస్తున్నారా? మంచి స్వీట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా పెడతాను. ఇన్ కేస్ చూడకపోతే ఇప్పుడే చూసేయండి, నేర్చుకునేయండి, దీపావళికి చేసేయండి. ఈరోజు పార్ట్ 3 అండి సిరీస్లో. ఈరోజు నేను ఒక స్నాక్ ఐటమ్ చేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ దీపావళి ఫెస్టివల్స్కి అంతా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మేము చెన్నైలో ఉన్నప్పుడు ఇది చేస్తూ ఉంటాము. ఇది చెన్నై స్టైల్ అనమాట. దీన్ని మేము రిబ్బన్ పకోడా అంటాము. అర్థమైందా? ఈ రిబ్బన్ పకోడా ఎలా చేయాలి, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ ఈ వీడియోలో ఫుల్గా వాచ్ చేయండి. చాలా సింపుల్, కొన్ని టెక్నిక్ ఉంది. ఫుల్గా వీడియో వాచ్ చేస్తే మీరు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగులు దిగేస్తాం. ఏమండి, ఈరోజు చేసే రిబ్బన్ పకోడాకి నేను ఒక 100 గ్రామ్ శనగపిండి తీసుకున్నాను. షాప్లో తెచ్చుకునిందే ఇది. 100 గ్రామ్ శనగపిండి బేస్గా పెట్టుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ రేషియో మీరు గుర్తుపెట్టుకోండి. దానికి నేను 50 గ్రామ్ పుట్నాల పప్పు తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ మనం పౌడర్ కూడా చేసుకోవాలి. అలాగే 50 గ్రామ్ బియ్యం పిండి దీన్ని కూడా తీసుకున్నాను. అంతా షాప్లో దొరికిందే, సింపుల్గా చేసుకొని వచ్చండి. ఫస్ట్ మనము దీన్ని పౌడర్ చేసుకుంటాము. పౌడర్ చేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాం, సరేనా? సో ఫస్ట్ మనం దీన్ని పౌడర్ చేసుకుంటామండి. ఏమండి, పుట్నాల పప్పు ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకున్నాను, చూడండి. ఏమండి, ఇప్పుడు మనము రిబ్బన్ పకోడాకి అన్నీ రెడీ చేసుకుంటాము. శనగపిండి ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాను. జల్లించే మనము యూజ్ చేయాలి. సో ఇది ఒక 100 గ్రామ్ ఉంది. బియ్యం పిండి 50 గ్రాము, దాన్ని కూడా బౌల్లో తీసుకుంటున్నాను. ఇది చూడండి, పుట్నాల పప్పు పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రెష్గా, దాన్ని మనము కొద్దిగా జల్లించుకుంటాము. అప్పుడు మనకు అందులో ఏమైనా మిగిలిపోయింటే కూడా మనకు పిండిలు రాదనమాట. సో నీట్గా నైస్గా ఉంటుంది. ఇలా మనము ఫుల్గా జల్లించుకునేవాలి. ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట మన రిబ్బన్ పకోడా. ఏమండి, ఫుల్గా జల్లించుకున్నాం కదా, చూడండి కొద్దిగా మిగిలిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కారము, ఉప్పు అన్నీ వేసుకోవాలి. ఇదిగో చూడండి, చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వేసుకుంటాను. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే మన రిబ్బన్ పకోడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి సరిపడే కారం కూడా వేసుకుంటాము. కారం కొద్దిగా వేసుకోండి, ఎక్కువ ఏమొద్దు. ఒక హాఫ్ స్పూన్, ఎందుకంటే చిల్లీ ఫ్లేక్స్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ ఇంకొద్దిగా వేసుకుని ఎక్స్ట్రా మీకు కారం చూసి వేసుకోండి, దానికి కొలత ఏం లేదు. నెక్స్ట్ మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు ఇలాంటి మురుకులు కానీ మరి నిప్పట్లు కానీ రిబ్బన్ పకోడా చేసినప్పుడు ఉప్పు ఒక 80% ఉండాలండి, ఫుల్గా వేసుకోకూడదు. ఎందుకంటే అది ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి చాలా ఉప్పు అయిపోతుంది మళ్ళీ. సో చూసి వేసుకోండి, 80% ఉప్పు ఉంటే చాలు. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అంతే అండి. ఓకే, ఇది చూడండి 10 గ్రామ్ నువ్వులు ఉంది, అంటే ఒక 3/4 టేబుల్ స్పూన్ ఉంటుంది. వైట్ వేసుకున్నాను, బ్లాక్ కూడా వేసుకోవచ్చు మీరు. జీలకర్ర ఒక 5 గ్రామ్ to 10 గ్రామ్స్, ఎక్కువ లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనము నువ్వులు కూడా వేసుకున్నాం కాబట్టి జీలకర్రని కొద్దిగా మనము బాగా క్రష్ చేసి చేతిలో వేసుకుంటే అరోమా బాగుంటుంది. అజ్వైన్ ఉంటే కూడా కొద్దిగా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ జీలకర్ర అంతా వేసుకున్నాను కాబట్టి అజ్వైన్ ఈరోజు నేను యూజ్ చేయలేదు. సో మనము రిబ్బన్ పకోడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీగా పెట్టుకున్నాము. నెక్స్ట్ మనము ఇందులో బటర్ని బాగా వేడి చేసి అందులో వేయాలి. బటర్ అయినా ఆయిల్ అయినా వేయచ్చు. నేనైతే ఒక 10 to 15 గ్రామ్ బటర్ పెట్టుకున్నాను. మీరు ఆయిల్ ఉన్నా కూడా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బటరే వేయాలని ఏం లేదు. బటర్ వేస్తే కొద్దిగా రుచి ఎక్కువ ఉంటుంది, అరోమా కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మీరు చూడండి, బటర్ బాగా కరిగిపోయింది, వేడిగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని అందులో షిఫ్ట్ చేసుకోవాలి. కొద్దిగా మనం ఇలా సెంటర్లో చేసుకొని దీన్ని ఇలా యాడ్ చేసుకునేస్తాము. ఇంత వేడిగా వేసుకోవాలి, అప్పుడే మన రిబ్బన్ పకోడా చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము బాగా వేసి కలిపేస్తాము. ఇది చూసారా, ఇలా కలపాలన్నమాట. మనము చెయ్యి ఎందుకు వేయలేదంటే వేడి ఎక్కువ ఉంటుంది కదా టీ వేసినప్పుడు, నేను బటర్ వేసినప్పుడు, అందుకే ఇప్పుడు మనం చేతిలో కలపాలి. హ్యాండ్లో బాగా మిక్స్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ అది. సో మనం వేసిన బటరు లేకపోతే ఆయిల్ ఏం వేసినామో అది బాగా అన్ని పిండిలో కలిసిపోవాలన్నమాట. ఉప్పు, మసాలా అవన్నీ బాగా కలిసిపోవాలి. సో ఒక 5 minutes అన్నా మనం ఇలా బాగా చూడండి, కొంచెం క్లోజ్అప్లో చూడండి, ఇలా రుద్దుతూ ప్రెస్ చేయాలన్నమాట. కలిపి దీన్ని కలిపేవాలన్నమాట. చూసిరా,
ఇటు చేసినామనుకోండి, సో రిబ్బన్ పకోడా చాలా రుచిగా వస్తుంది అనమాట. ఇదిగో చూడండి, ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్గా బాగా కలిపేశానండి. చూడండి రంగు కూడా కొద్దిగా మారింది కదా. ఇప్పుడు నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేస్తాను, నోట్ చేయండి మీరు. ఇక చూడండి, గట్టి ఇంగు తీసుకున్నాను. గట్టి ఇంగు వేస్తే మంచి గుమగుమలాడిపోతుంది. పౌడర్ ఇంగు అయినా పర్వాలేదు, ఇలా వాటర్లో బాగా కలిపి మళ్ళీ మీరు యాడ్ చేయండి. అప్పుడు అన్నిటికీ సమానంగా అది వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఒక ఆప్షనల్ ఐటెం పెట్టుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, 100%. కానీ రిబ్బన్ పకోడాకి ఈ వాటర్ వేస్తే చాలా బాగుంటుంది. ఇది ఏమంటే వెల్లుల్లిపాయలు ఒక 4 to 5 నెంబర్స్ తీసుకొని బాగా క్రష్ చేసుకున్నాను. కొంచెం చూడండి దగ్గర క్రష్ చేసుకొని బాగా వాటర్లో సోక్ చేసి పెట్టినాను. సో ఈ వెల్లుల్లిపాయల అరోమా సూపర్గా ఇందులో ఉంటుందన్నమాట. సో వెల్లుల్లిపాయలు వద్దు, ఈ అరోమా వద్దు మాకు అనుకున్న వాళ్ళు దీన్ని 100% స్కిప్ చేయొచ్చు, ఏం తొందర లేదు. ఇప్పుడు వాటర్లో ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకుంటానండి. ఓకే, అంతే అనమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినాము. ఇప్పుడు మనము వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మీరు ఇలా కలుపుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఎలా రావాలో మీకు చూపిస్తాను చూడండి. నేను ఇక చూడండి, పిండి బాగా కలిపేసాను. ఇలా సాఫ్ట్గా అనుకోగా ఉండాలి, చాలా గట్టిగా ఉండకూడదు. మనం పిండి తీసుకొని ఇలా అంటే ఇలా నిలవాలన్నమాట. చూడండి, నా చేతిలో ఆల్రెడీ పిండి ఉంది కాబట్టి మీకు అలా తెలుస్తుంది. చూడండి, ఇలా నిలవాలన్నమాట. ఇలా నిలిచిందంటే సాఫ్ట్గా ఉండిందంటే మనకు ఈజీగా రిబ్బన్ పకోడా చేసుకోవచ్చు. ఏమండి, మన రిబ్బన్ పకోడా పిండి రెడీ అయింది. నేను ఇది ఎలా చేయాలని ఇప్పుడు చూపెడతాను, చూస్తూనండి. ఆయిల్ నేను కడాయిలో తీసుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకుంటాను. ఇలాంటి బాటమ్ తిగ్గా ఉండే కడాయిలోని ఇలాంటి మురుకులు కానీ నిప్పట్లు కానీ ఇలాంటి రిబ్బన్ పకోడాలు కానీ చేసుకోవాలండి. సో ఆయిల్ కాలని అంత లోపల మీకు కొన్ని విషయాలు చెప్పేస్తాను. ఇది చూడండి, పిండి మనము ఇలా ఉండాలన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉంచండి, ఎంత సాఫ్ట్గా ఉంది, ఇలా ఉంది. ఈ పిండిని మనము రిబ్బన్ పకోడా ఎలా చేసుకోవాలంటే ఇలాంటి మురుకు ప్రెస్ ఉంటుంది మీకు, ఇలాంటి మురుకు ప్రెస్ ఉండాలండి, అప్పుడే చైన్ అవుతుంది. ఇది టాప్ పోర్షన్, ఇది బాటమ్ పోర్షన్ అనమాట. సో ఇందులో మనము వెరైటీ ఆఫ్ ప్లేట్స్ ఉంటుంది మనకు. చూడండి, తేనె కూడలు అంటారు. ఇది మన ఓం పొడి చేసుకునేది, స్టార్ మురుకు, ఇలాంటి మురుకులు చేసుకునేది. కానీ రిబ్బన్ పకోడాకి ఇలా ఉంటుంది అనమాట. స్టెప్ చూడండి, ఇలా ఉంటుంది. 1 ఉంటుంది, 2 ఉంటుంది, 4 కూడా ఉంటుంది. మాకైతే 2 ఉంది. సో దాన్ని మనము ఇలా లోపల పెట్టేసి ఇలా రోల్ చేసుకునేవాలి. సో టైట్గా అది ఫిక్స్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా ఫిక్స్ అయిపోయిన లోపల ఇప్పుడు మనం దీన్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్లో కొద్దిగా ఆయిల్ ఎత్తుకొని బాగా లోపలంతా గ్రీసింగ్ చేసుకుంటే మనం పిండి వేసి ప్రెస్ చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము పిండి తీసుకున్నాం కదా, దీంట్లో ఎంత ఫిల్ అవుతుందో అది 75% ఫిల్ చేయాలన్నమాట. ఎందుకంటే టాప్ అయితే మనం ప్రెస్ చేయాలి మనము. సో ఇలాంటి ప్రెస్ డిఫరెంట్ వెరైటీస్లో ఉందండి. పైన తిప్పేది ఉంది, బ్రాస్లో ఉంది, వుడన్లో ఉంది, అన్నిట్లో ఉంది. మీకు ఏది కన్వీనియంట్గా ఉందో అది తీసుకొని చెయ్యండి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర ఉంటే కూడా మీరు చేసుకోవచ్చండి. సో ఇలా మనం పెట్టుకున్నాం చూడండి, పిండి కొద్దిగా గ్యాప్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టి మనం దీన్ని పిల్లాలన్నమాట. సో ఆయిల్ హీట్ అవని, దాని తర్వాత ఆ ప్రొసీజర్ ఎలా చేస్తాము. ఇది చూడండి, మనము ఇలాంటి మురుకులు, ఇలాంటి రిబ్బన్ పకోడాలు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా కాలాలండి, బాగా కాగిండాలి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తుంది. కొంచెం నిదానంగా చేయాలి, అందుకే ఆయిల్ ఫస్టే పెట్టేసి మిగతా పని అంతా రెడీ చేసుకోవచ్చు, అలా చేస్తారనమాట. ఆయిల్ కాలిందా లేదా అనేసి ఫస్ట్ మనము ఇలా కొద్దిగా ఒక బాల్ మా తీసుకొని ఆయిల్ ఇలా వేసారనుకోండి, అది ఫాస్ట్గా ఫ్రై అయి పైకి వచ్చిందంటే ఇలా ఆయిల్ కాగింది అని అర్థం అనమాట. ఇలా కాగాలన్నమాట. ఇది టెస్టింగ్. వడలకైతే మనము మీడియం ఫ్లేమ్ ఎలా ఉంటేనే కాల్చవచ్చు, కానీ ఇలా క్రిస్పీ ఐటమ్స్ మాత్రము హై ఫ్లేమ్లో ఉండాలి. ఆయిల్ బాగా హీట్ అయినాలి, అప్పుడే అది బాగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనము ఇది ఆయిల్లో పిండాలి. ఇప్పుడు ఇంకొక సేఫ్టీ మెషర్మెంట్ చూసుకోండి. మనం ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది, మనం ఇలా ప్రెస్ చేసేటప్పుడు క్లోజ్గా ప్రెస్ చేస్తే అందులో నుంచి ఆవిరి వస్తుంది మన చేతికి. అది చాలా వేడిగా ఉంటుంది, కొందరికి చాలా బొబ్బలు కూడా వచ్చేస్తాయి. కాబట్టి మనం పైన పెట్టుకొని కొద్దిగా హైట్గా పెట్టుకొని పిండాలన్నమాట. ఓకే, చూడండి ఇలా ఒకేసారి పిండకపోయినా కూడా అప్పుడప్పుడు బ్రేక్ ఇచ్చుకొని మీరు ఇలా రిబ్బన్ పకోడా పిండుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం తిప్పకూడదు, అది బాగా ఫ్రై అవ్వాలి హై ఫ్లేమ్లోనే ఆయిల్లో. అంతలోపు మనము ఇంకొక సెట్ కూడా రెడీ చేసుకుంటాం ఇందులో. ఓకే, ఇలా పెట్టుకొని రెడీగా పెట్టుకొని వేస్తాము. సో అది అవుతానే ఇది వేసుకోవచ్చు మనము. ఇక చూడండి, ఇప్పుడు మనము ఇలా సేఫ్గా పెట్టి రిటర్న్ చేస్తాం, తిప్పిస్తాము. 2 గంటలు యూస్ చేయండి. సో ఈ పకోడా ఇది ఫ్రై అవ్వాలి. 2 పక్కల మనము బాగా ఫ్రై చేయాలి. ఈ బబుల్స్ అంతా అడిగిందంటే అది ఫ్రై అయిందని అనమాట. అది నేర్చుకోవాలి, అది చూసుకున్నారని మీకు తెలిసిపోతుంది.
ఇక చూడండి ఇలా అప్పుడప్పుడు మనము దీన్ని ఆయిల్లో తిప్పిస్తూ ఫ్రై చేయాలి. ఒకే సైడ్ ఫ్రై చేయకూడదు, అన్ని సైడ్ ఫ్రై అవ్వాలి కదండి. ఇలా తిప్పిస్తూ ఫ్రై చేయాలన్నమాట. ఇవ్వండి ఇదిగో చూడండి మన రిబ్బన్ పకోడా బాగా ఫ్రై అయిపోయింది, బబుల్స్ అంతా బాగా అణిగింది. ఇప్పుడు మనం దీన్ని తీసేస్తాం ఆయిల్ నుంచి. కేర్ఫుల్గా ఆయిల్ అంతా బాగా తీసేస్తాము. ఫిల్టర్ ఆయిల్ డ్రాప్స్ అంతా పడిపోవాలి. హాట్గా ఉండాలి ఆయిల్ మాత్రము, హై ఫ్లేమ్లో ఉండాలి. అప్పుడే మనకు ఆయిల్ కూడా పీల్చదు, బాగా ఫాస్ట్గా క్రిస్పీగా ఫ్రై అవుతుంది అనమాట. ఇలాంటి టిష్యూ పేపర్ పెట్టుకొని మీరు ఒక ప్లేట్లో దీన్ని ట్రాన్స్ఫర్ చేసేవాలి. ఇక చూడండి నేను ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను కదా పిండి. మనము ఇది తీసేస్తాం కదా, వెంటనే వేయకూడదు. కొద్దిగా ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ వేయాలన్నమాట. అది కూడా మీరు నేర్చుకోవాలి. వెంటనే వేసినామంటే ఆయిల్ హీట్గా ఉండదు, సో ఇది సాఫ్ట్గా అయిపోతుంది. చూడండి ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు నేను మళ్ళీ వేస్తున్నాను. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఒక్కొక్క ఇడత. సో ఇలాగే మనము అన్ని ఇడతలు చేయాలి. బాగా ఫ్రై అవ్వని మళ్ళీ తిప్పిస్తాము, ఆ పక్క ఫ్రై అవ్వాలి, మళ్ళీ ఇది తిప్పిస్తాము. ఇలా తిప్పించి ఈ కలర్కి వచ్చినప్పుడు మనం దీన్ని బాగా ఫ్రై చేయాలి. దాని తర్వాత మనము దాన్ని ప్రిసర్వ్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. మనము అన్నం కూడా నంచుకోవడానికి సాంబార్ అన్నంకి, రసం అన్నంకి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అట్లప్పుడు మనము కరివేపాకు కూడా కొద్దిగా గార్నిషింగ్కి పెట్టుకుంటాము. ఇలా నేను ఫిల్టర్లో పెట్టుకొని ఫ్రై చేస్తాను. కొద్దిగా క్యాప్లో ఫ్రై చేయండి, ఎందుకంటే ఇది బస్ట్ టేక్ ఛాన్సెస్ ఉందన్నమాట. స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను నేను. సో దానికి పక్క పెట్టుకుంటాము. అది కొద్దిగా కూల్ డౌన్ అని మళ్ళీ మనము సర్వింగ్ చేసుకుంటాము. ఒక టిప్ చెప్తాను మీకు నేను. ఇలాంటి మురుకులు, ఇలాంటి నిలువున్న స్నాక్స్ చేసుకున్నామంటే మనం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటాం కదండి. సో ఇది క్రిస్పీగా అలాగే ఉండాలంటే మనము రాలుని ఒక వైట్ క్లాత్లో ఒక మూట మారి కట్టి దాన్ని అందులో పెట్టేసామనుకోండి, ఆల్మోస్ట్ 1 month ఉన్నా కూడా క్రిస్పీనెస్ అలాగే ఉంటుంది. మీరు కాబట్టి ట్రై చేయండి. ఇదిగో చూడండి మనం ఇలా దీన్ని ప్రెస్ చేస్తే అవి స్మాల్ పీసెస్ అయిపోతుంది అనమాట. ఎక్కువ ప్రెస్ చేయకండి, కానీ ఇంత పీసెస్ ఉంటే చాలు మనకు. ఇంత పీసెస్ ఉంటే మనకు సరిపోతుంది అనమాట. మరి దీన్ని ప్రెస్ చేసుకుంటాము. ఏమండి మన రిబ్బన్ పకోడా రెడీ అయింది కదా. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. ఎంతో క్రిస్పీగా చూడండి. సౌండ్ వినపడుతుందా మీకు? చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లైక్ చేస్తారు. చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎంత ఈజీగా ఉంది. ఆ రేషియో గుర్తుపెట్టుకొని మీరు నెమ్మదిగా చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఇది మనం ఆల్మోస్ట్ 1 month దాకా పెట్టుకోవచ్చు అండి. మనము కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటాము. చూసారు కదండి ఎంత మౌత్ వాటరింగ్గా ఉంది, టెంప్టింగ్గా ఉంది కదా. ఇలాంటి డిష్ చేసి అండి పిల్లలకి పండుగ రోజు చాలా ఎంజాయ్ చేస్తారు. ఏమండి ఇది చూడండి, క్రిస్పీ ఫ్రెష్గా చేసుకున్న రిబ్బన్ పకోడా చాలా బాగుంది. ఇది మీరు ట్రై చేయండి ఈ దీపావళికి. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తా నేను. చూస్తానే టెంప్టింగ్గా ఉంది నాకైతే. ఇందులో నువ్వులు వేసాము, చిల్లీ ఫ్లేక్స్ వేసినాము, వెల్లుల్లి సిరప్ కూడా వేసినాము. సూపర్గా గుమ్మలు ఆడిపోతుందండి. ఎంత క్రిస్పీగా ఉంది చూడండి, సాఫ్ట్గా కమ్మగా చాలా అదిరిపోయింది రుచి అయితే. చాలా బాగుంది, రియల్లీ పర్ఫెక్ట్గా కుదిరిందండి అన్ని రుచి కూడా. ఇలాంటి రిబ్బన్ పకోడా ఈ దీపావళికి మీరు కూడా చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ కూడా ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే చేసుకోండి. మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటారు. సరేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్.